దాదాపు కొన్ని వందల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో, లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది హీ యాక్సెప్టెడ్. అట్లా రిలేషన్ లేదని అట్లా పెళ్లి చేసుకుందామని వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట్ట పెళ్లి వద్దని. ఓకే, అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో. కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమందితో రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చింది. క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుడిని నాకు ఇప్పించండి అని చెప్పి షీ టీమ్స్ ఆఫీస్ దగ్గర. మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి ఎవరన్నా సరే, మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈ అమ్మాయి గురించి తెలుసా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే విల్ క్లియర్ కట్లీ టెల్ ఈ అమ్మాయి ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఈజ్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలి. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేశావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్. నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా, ఇప్పుడు ఏమో నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి. అండ్ అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి? పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంట్ నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా, మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజస్థాన్ చెప్పినట్టుగా రాజస్థాన్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు. రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో, ఎక్కడ కూడా అరగెన్స్ అలాంటిది ఏమి ఉండదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. సెలబ్రిటీ ట్యాంట్రమ్ ఎప్పుడు చూపించాడు. సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డాన్స్ టుగెదర్ అండ్ ఆల్. ఓకే, ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ? పార్టీలు కాదు, అసలు నేను పార్టీలకి వెళ్ళే టైపే కాదు. ఓకే, వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట చేయం మేము, బట్ పెద్ద మాల్లో లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం, పెద్ద మాల్ కొత్త కట్టారు, అక్కడ వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే. అంతే తప్ప పార్టీలకి ఇట్టలేదు. ఓకే, కలిసిన ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ, నేను తీమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది పంపిస్తాను. ఓకే, రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ అవుతుంది. బట్ ఈ ఇష్యూ జరిగిన ఎంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో దాదాపు ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 month అండి ఇది జరగబట్టి. సో
అంటే ఈమె నార్సింగి లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9 తేదీ ఆల్మోస్ట్ నియర్ టు 1 month కదా, 10 days 12 days 12 days. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసి 2-3 రోజులు హడావిడి, మొత్తానికి 15 days 15-20 days అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలా మంది చేస్తూ ఉన్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు, ఈ ఇష్యూ ద్వారా మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్ లో టచ్ లోకి వచ్చిన వ్యక్తి. బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం అడగట్లేదు. మాది వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు. అందులోనూ మీలాగా అందరూ నాకు అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చేవడం, నాకు ఇవ్వలేదురా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో. నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను జెమినీ మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించడం తగ్గించాను. కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమినీ మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్. నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ. దీనికోసం యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం శాటిలైట్ ఛానల్లో వస్తారండి. ఓకే, ఈ మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్, రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది, మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్జేషన్ వింటే అర్థమవుతుంది. దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో, విపరీతమైన హై అయిపోయి నానా బూతులు పెట్టడం, కొట్టడం, అవగాహన చేయడం. అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 yearsగా ఎలా ట్రావెల్ చేశారు? అదే మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే, ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని బలవంతంగా అట్టే పెట్టుకుంది. అంటే అట్టే పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దేంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా, ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేస్తుంటే, సరే నువ్వు ఉంటే కింద ఉండు, నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ, ఏవన్ను, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు. అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్. బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.